హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం మన భారతదేశం మీద పగబట్టినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 50% టారిఫ్లు అయితే విధించడం జరిగింది. అందులో భాగంగా 25% టారిఫ్లు ఇప్పటికే అమలు అవుతూ ఉన్నాయి. మరొక 25% టారిఫ్లు ఆగస్టు 27వ తారీఖు నుంచి అమలు అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఆగస్టు 27వ తారీఖు నుంచి అమలయ్యే 25% టారిఫ్లను అమలుని మరొక 2-3 వారాలు వాయిదా వేసుకున్నట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తుంది. ఈ టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గాడనమాట. ప్రస్తుతం మన మీద 25% టారిఫ్లు ఉన్నాయి కదా, ఆ 25% టారిఫ్లు కొనసాగితే మరొక 25% మాత్రం వాయిదా వేశారు అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే అయితే ఈరోజు అలాస్కాలో పుతిన్ అలాగే డొనాల్డ్ ట్రంప్ భేటీ జరిగింది కదా. ఈ భేటీ జరిగిన సందర్భంగా అయితే మన భారతదేశం మీద టారిఫ్లు తగ్గించాలి అని చెప్పేసి అయితే డొనాల్డ్ ట్రంప్ మీద రష్యా అలాగే పుతిన్ ఒత్తిడి తీసుకొచ్చారు. అమెరికా మా నుంచి అయితే యురేనియం అలాగే విలువైన ఖనిజాలు, ఆయిల్ ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటుందిలే, కానీ అయితే మా మిత్రదేశం అమెరికా మాతో ఇలా ఆయిల్ కొనుగోలు చేస్తుంది, వాణిజ్యం చేస్తుందని చెప్పేసి ఇలా టారిఫ్లు వేయటం దారుణం. వెంటనే మీరు భారతదేశం మీద ఈ టారిఫ్లు అమలు నిలిపేయాలని చెప్పేసి వ్లాదిమిర్ పుతిన్ ఒత్తిడి తీసుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్ మీద. ఆయన ప్రెస్ మీట్లో కూడా ఇదే మాట్లాడటం జరిగింది. మీరైతే మా దగ్గర కొంటారులే, కానీ అయితే ఇండియా కొంటే తప్పైంది అన్నట్లుగా డైరెక్ట్గానే డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారనమాట. అయితే ఈ భేటీ జరిగిన తర్వాత రీసెంట్గా వస్తున్న సమాచారం ఏంటి అంటే, ఏదైతే ఆగస్టు 27 నుంచి అమలు కాబోయే 25% టారిఫ్ని మరొక 25 అంటే మరొక 20% టారిఫ్ని తాత్కాలికంగా వాయిదా వేశారు అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వస్తూ ఉందన్నమాట. అంటే ఈ యుద్ధాన్ని ఆపడానికి దగ్గర పడ్డది కాబట్టి సంథింగ్ ఇలా అన్ని దేశాల దగ్గర తీసుకొచ్చి యుద్ధాన్ని ఎలా అయినా ఆపాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండవు. ముఖ్యంగా పుతిన్ యొక్క వార్నింగ్తోనే డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద అయితే ఈ యొక్క టారిఫ్లు తగ్గించాడని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.